అరణ్య పర్వంలో మనకు మొదట్లోనే ద్రౌపదీదేవి మాట అంటుంది, ఎంత ధర్మం పట్టుకు వేలాడో నీకేమిచ్చింది ధర్మం అని అంటుందండి. అధర్మం రారాజే రాజ్యం వెళ్తుంటే ధర్మం అడవులు పాలింది, ఏమయ్యా నువ్వు బావుకున్నావు ఉందండి అని. ధర్మం పట్టుకుని ఎందుకు నువ్వు వేలాడుతున్నావు అంటే గొప్ప మాట చెప్తాడు. ధర్మం ఏదో ఇస్తుందని నేను ధర్మం చేయలేదు, ధర్మం ఏదో ఇస్తుందని ధర్మం చేస్తే ధర్మంతో వ్యాపారం చేసినట్టుంటుంది. నేను ధర్మ వ్యాపారిని కాను, ధర్మాచార పరాయణ్ణి అన్నాడు. ఈ మాట మనకు అర్థమవుతుందండి. స్వామి వివేకానంద మహాభారతం క్యారెక్టర్స్ గురించి 1893లో ప్రపంచంలో చెప్పేటప్పుడు ఈ మాటను ఉటంకించారండి, ధర్మరాజు గొప్పతనాన్ని. మనం ఇంకా తెలుసుకున్నామో లేదో, విదేశస్తులు తెలుసుకున్నారు వివేకానంద దయ వల్ల. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. ధర్మవాణిజ్యకో హీనః జఘన్యో పురుషాధమః. ధర్మంతో వ్యాపారం చేసేవాడు పురుషాధముడు. కనుక ధర్మం వ్యాపారం చేయట్లేదు, ధర్మం చేయడం నా స్వభావం. ఏం మాట అండి, ధర్మం ఆచరించడం నా స్వభావం. ఇక్కడ చూడండి, ధర్మాలు కానీ ఏవైనా 3 రకాలు